ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహాప్రేమను బట్టి ఆరాధనని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడైన దేవుడవు, మీ మహాప్రేమను బట్టి, కృపను బట్టి మీ పాద సన్నిధికి వచ్చిన మమ్మను జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలందరూ మీ వాక్యం కొరకు ఎదురు చూస్తుండగా ఏ హృదయానికి ఏ వాక్యం అవసరమో అట్టి పరలోక సంగతులను మీరు బయలుపరిచి ఒక్కొక్క హృదయాన్ని స్థిరపరచండి, బలపరచండి. వాక్యము చేత బలపరచమని యేసయ్య పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థించి వేడుకొనుచున్నాము. ఆమేన్. ఈ సమయంలో సెలవులు గనుక మా మనవలు నలుగురు కూడా పాట పాడడానికి దేవుడు సహాయం చేశారు, వారికి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు వారు పాట పాడి ప్రభుని మహిమపరుస్తారు. కృపాతిశయమును అనునిత్యము, నీ కృపాతిశయమును అనునిత్యము నీ కీర్తించెదా తరతరములకు, నీ విశ్వాస్యతను నే ప్రచురితును. నీ కీర్తించెదా తరతరములకు, నీ విశ్వాస్యతను నే ప్రచురితును. నీ కృపా ఆకాశము కంటే చైనది. నీ కృపా ఆకాశము కంటే చైనది. మౌనిగా ఎటులుండగా సాక్షిగా ప్రచురించగా, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు, నీ కృపాతిశయమును అనునిత్యము, నీ కృపాతిశయమును అనునిత్యము నే కీర్తించెదా తరతరములకు, నీ విశ్వాస్యతను నే ప్రచురింతును. నే కీర్తించెదా తరతరములకు, నీ విశ్వాస్యతను నే ప్రచురింతును. ఇంకా బ్రతికి ఉన్నామంటే కేవలము నీ కృపా, ఇంకా సేవలు ఉన్నామంటే కేవలము నీ కృపా. ఏ మంచితనము లేకున్నాను, ఏ మంచితనము లేకున్నాను, కొనసాగించినది నీ కృపా, నిలబెట్టుకున్నది నీ కృపా. నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. మౌనిగా
వరకు నీ చెంత చేరే వరకు నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు నీ కృపాతిశయములు అనునిత్యము నీ కృపాతిశయములు అనునిత్యము నీ కీర్తించెదా తరతరములకు నీ విశ్వాస్యతను నే ప్రచురించెను నీ కీర్తించెదా తరతరములకు నీ విశ్వాస్యతను నే ప్రచురించును 10 తరములుగా వెంటాడిన మోయాబు శాపము వేడగా మార్చనే వేయి తరములు అన్యురాలైన ఆరుదును ధన్యురాలుగా మార్చినది అన్యురాలైన ఆరుదును ధన్యురాలుగా మార్చినది నీ కృపయే నన్ను దీవించగా ఏ శాపము నాపై పనిచేయదు నీ కృప ఆకాశము కంటే నిశ్చయది నీ కృప ఆకాశము కంటే నిశ్చయది మౌనిగా ఎదురుండగా నీ సాక్షిగా ప్రచురించగా నీ తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు నీ కృపాతిశయములు అనునిత్యము నీ కృపాతిశయములు అనునిత్యము నీ కృపించెగా తరతరములకు నీ విశ్వాస్యతను నే ప్రచురించును నీ కృప తరతరములకు నీ విశ్వాస్యతను నే ప్రచురించును ఆరోగ్యమున్నాయంటే కేవలము నీ కృప మెతుకు బ్రతుకు ఉన్నామంటే కేవలము నీ కృప ఆరోగ్యమున్నాయంటే కేవలము నీ కృప మెతడు బ్రతుకు ఉన్నాయంటే కేవలము నీ కృప కృపతోనే రక్షణ ఇచ్చావు నా క్రియల వలన కానే కాదు కృపతోనే రక్షణ ఇచ్చావు నా క్రియల వలన కానే కాదు జీవితమంతా రుణసుడను నీ అందే నిత్యము అతిశయము నీ కృప ఆకాశము కంటే నిశ్చయది నీ కృప ఆకాశము కంటే నిశ్చయది మౌనిగా ఎదురుండగా సాక్షిగా ప్రచురించగా నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు నా తుది శ్వాస వరకు
నీ చెంత చేరే వరకు నీ కృపాతిశయమును అనునిత్యము నీ కృపాతిశయమును అనునిత్యము నీకే కీర్తించెదా తరతరములకు నీ విశ్వాస్యతను నే ప్రచురింతురు నీ కీర్తించెదా తరతరములకు నీ విశ్వాస్యత నే ప్రచురింతును ఇల్లు వాహనమున్నాయంటే కేవలము బలము ధనము ఉన్నాయంటే నీరు కృపను ఏ వాహనము ఉన్నాయంటే నీ కృపమే జీవము ధనంలో లేకున్నాను కృపాభిక్షయనాయడల ఏ అర్హతలో లేకున్నాను కృపాభిక్షయనాయడల ఏ అర్హతలో లేకున్నాను కృపాభిక్షయనాయడల జీవితమంతా కృతజ్ఞుడను జీవితమంతా పాడెదను నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది మౌనిగా ఎటులుండెనా సాక్షిగా ప్రచురించగా నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు నీ కృపాతిశయమును అనునిత్యము నీ కృపాతిశయమును అనునిత్యము నీ కీర్తించెదా తరతరములకు నీ విశ్వాస్యతను నే ప్రచురింతును నీ కీర్తించెదా తరతరములకు నీ విశ్వాస్యతను నే ప్రచురింతును. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఆది కాండము 42వ అధ్యాయము 8వ వచనం. యోసేపు తన సహోదరులను గుర్తుపట్టెను గాని వారు అతని గుర్తుపట్టలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపు ఐగుప్తు దేశములో అధికారిగా దేవుని కృప వలన నియమించబడ్డాడు ఫరో రాజు చేత. ఇది కేవలము యోసేపు పట్ల దేవుడు చేసిన ఒక ఆశ్చర్యకరమైన కార్యం. అలాంటి కార్యం జరిగితే ఆ దేశము చుట్టూ ఉన్న దేశాలకు ధాన్యాన్ని అమ్మడానికి యోసేపు ఆస్థానములో ఉన్నాడు. అక్కడికి
వారి అన్నలు, యోసేపు యొక్క అన్నలు ధాన్యము కొనుక్కోవడానికి వచ్చారు. అయితే వారు యోసేపును చూచారు గాని గుర్తుపట్టలేదు. యోసేపు వారిని గుర్తుపట్టాడు. యోసేపు అన్నల్ని మర్చిపోలేదు, కానీ అన్నలు మాత్రం యోసేపును మర్చిపోయారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏమిటంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు అమ్మేశారు గనుక యోసేపుని, ఇక యోసేపు లేడులే అనుకుంటున్నారు అంతే. కానీ దేవుని కృప యోసేపు పట్ల ఉన్నది అన్న సంగతి వారికి తెలియలేదు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపు, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారి పోలికలు యోసేపులో కనబడుతున్నాయి. యేసు ప్రభువారి యొక్క పోలికలు యోసేపులో కనబడుతూ ఉన్నాయి. మరి నీ జీవితములో కూడా ప్రభువారి యొక్క పోలికలు నీలో కూడా కనబడుతున్నాయా లేదా? యోసేపులోనే యేసు ప్రభువారి యొక్క పోలికలు కనబడుతుంటే మరి నీలో కూడా యేసు ప్రభువారి యొక్క పోలికలు కనబడాలి. కనబడడం లేదంటే అన్నలు చూడండి, అసలే వారు పోలికలు లేని వారిగా కనబడుతున్నారు. వాళ్ళు తమ్ముడితో తమకు పోలిక లేని వారిగా కనబడుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పోలికలు మీలో కూడా కనబడాలి. ఆ పోలికలు మీలో ఉండాలి. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనంలో ఏమని చెప్పబడిందంటే, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనుడి అని అపోస్తలుడైన పౌలు భక్తుడు చెప్తూ ఉన్నారు. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం. యేసు ప్రభు యొక్క పోలికలు నాలో ఉన్నాయి. మీరు నన్ను చూచి నన్ను పోలి మీరు కూడా నడవండి అని పౌలు భక్తుడు చెప్తూ ఉన్నాడు స్పష్టంగా. మరి ఎంత ధైర్యంగా ఆయన చెప్తున్నాడంటే, యేసయ్య పోలికలు నాలో ఉన్నాయని చెప్తున్నాడు. సోదరి సోదరుడా, నీలో యేసు ప్రభువారి యొక్క పోలికలు ఉన్నాయా లేవా అన్న సంగతి నీవు కూడా ఆలోచన చేసుకోవాలి. నీవు కూడా ఆలోచన చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారి యొక్క పోలికలు నీలో ఉన్నవా లేదా అన్నది ఆలోచన చేసుకొని ఆయన పోలికల్ని కలిగిన బిడ్డగా పౌలు భక్తుని వలె మీరు కూడా ప్రభు పోలికలను కలిగి ఉండాలి. ఆయన పోలి నడవండి అంతే. ఆయన అంటున్నాడు, నేను మీకు మాదిరిగా ఉంచి వెళ్ళాను, నేను మాదిరిగా ఉన్నాను మీకు. నన్ను మాదిరిగా చూసుకుంటూ మీరు ఈ లోకములో జీవించాలి. అదే అంటున్నాడు పేతురు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయము 21వ వచనం. ఏమని అంటున్నాడంటే, నేను మీకు మాదిరిగా నా అడుగు జాడలను ఉంచాను. నేను మీకు మాదిరిగా నా అడుగు జాడలను ఉంచాను. మీరు నా అడుగు జాడలను గుర్తుపట్టి వాటి ప్రకారము మీరు నడవాలి.
నేను మీకు మాదిరి ఉంచి వెళ్ళానయ్యా. కానీ ప్రభు చెప్తూ ఉండగా ప్రభు వారి యొక్క మాదిరిని మనం కలిగిన బిడ్డలుగా ఉండాలి. ఆయనను మాదిరిగా చూసుకొని, ఆయనే మనకు మాదిరి. ఆయన ఉంచి వెళ్ళిన మార్గము లేదా ఆయన మాదిరి మనం కూడా కలిగి ఉండాలి. ఆయనను పోలి నడవాలి, ఆయనను పోలి జీవించాలి. ఆయన ఎలా నడిచారో ఈ లోకములో ఉండగా ప్రభువు మనకు చూపించిన మాదిరిని మనం గ్రహించిన వారమై ఆయన మాదిరి ప్రకారం మనం నడిస్తే దేవుని రాజ్యములో మనం కూడా ప్రవేశిస్తాం. ఆయన పరలోక రాజ్యానికి అధికారిగాను రాజుగా ఉన్నారు. మనల్ని కూడా ఆయన దగ్గరకి చేర్చుకుంటారు ఆయన రాజ్యములోని. అందుకే మనం ఆయన్ని పోలి ఆయనను మాదిరిగా మనకి ఉంచిన ఆయన అడుగు జాడలలో నడవాలి. మన ఇష్టం వచ్చినట్లుగా మనము నడవడం కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క అడుగు జాడలలో నడవాలి. మరి ఏ అడుగు జాడలను గుర్తుపట్టి నడుస్తున్నాం? ప్రభు యొక్క అడుగు జాడలను గుర్తుపడుతున్నామా అంటే ఇక్కడ అడుగు జాడలు ఫుట్ ప్రింట్స్ అనేవి ఎన్నో కనబడుతూ ఉంటాయి. కానీ ప్రభు యొక్క అడుగు జాడలను గుర్తుపట్టాలి. ఏవి ప్రభు యొక్క అడుగు జాడలో, ఏవి ప్రభు ఉంచిన మాదిరి ఏదో అది మనం గ్రహించిన వారమై, తెలుసుకున్న వారమై ఆ అడుగులలో అడుగులు వేసుకుంటూ ఆయన ఉంచిన మాదిరిని గ్రహించి ఆ మాదిరి ప్రకారం నడవాలి తప్ప మన సొంత ఆలోచన ప్రకారం, మన స్వనీతి ప్రకారము మనము నడవకూడదు. కనుక ప్రభు ఉంచిన ఆ మాదిరి అడుగు జాడలు మనం గుర్తుపట్టి ఆ అడుగులను గుర్తుపడితే మనము ఆ అడుగుల్లో అడుగులు వేసుకుంటూ నడవగలుగుతాం. కనుక ప్రభువారు పరలోకానికి ఎక్కి వెళ్ళారు గనుక నీవు కూడా ఆయన అడుగు జాడల్లో నడిస్తే ఆయన రాజ్యములో ప్రవేశిస్తావు. ఆయన రాజ్యములో ప్రవేశించాలంటే ఆయన అడుగు జాడల్ని గుర్తుపట్టాలి. కనుక ఏవి ఆయన అడుగు జాడలో, ఏవి ఆయన అడుగు జాడలు కాదో మనము ఐడెంటిఫై చెయ్యాలి. అది చాలా అవసరం. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని అడుగు జాడలు ఉన్నాయి, సాతాను అడుగు జాడలు కూడా కనబడుతున్నాయి. ఈ రెండిటిలో ఏది దేవుని అడుగు జాడలో అవి మనం గుర్తుపట్టాలి. ఇక్కడ యేసేపు అన్నలు యేసేపును గుర్తుపట్టడం లేదు, యేసేపు గుర్తుపట్టాడు. అలా ప్రేమన దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అడుగు జాడలను గుర్తుపట్టిన వారమై మనం నడవాలి. ఆ అడుగుల్లో అడుగులు వేసుకుంటూ వెళితే పరలోకానికి మనం చేరగలుగుతాం. అంటే ఆయన అడుగు జాడలు మనల్ని పరలోకానికి చేరుస్తాయి. అక్కడ వరకు మనల్ని తీసుకుని వెళ్తాయి, ఎక్కడా మనల్ని విడిచిపెట్టావు. అంటే మనము ఆ అడుగు జాడల్ని గనక విడిచిపెడితే, అడుగు జాడల్ని విడిచిపెట్టి వేరే అడుగు జాడల్లో నడిస్తే మనము ఆయన రాజ్యములో చేరలేము. కనుక ఆయన అడుగు జాడల్లో నడవడానికి ఎవరు మట్టుకు వారు జాగ్రత్త పడాలి. ఆయనను పోలే నడవాలి. ఆయన ఎలా నడిచాడు, ఎంతగా మనుషుల్ని ప్రేమించాడు, వారి కొరకు తన ప్రాణాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధపడి ప్రాణాన్ని ఇచ్చాడు. ఆయన రక్తాన్ని చిందించాడు మనుష్యులను రక్షించాలని. అంటే ఎంత గొప్ప ప్రేమ కలిగి ఉన్నాడో చూడండి ప్రభు. మనం కూడా ఆయన అడుగు జాడల్లో నడిస్తే
నశించిపోతున్న ఆత్మలు రక్షించబడాలని ఆశతో ఆయన అడుగు జాడల్లో మనం కూడా నడుస్తూ నశించిపోతున్న ఆత్మలను ఆయన అడుగు జాడల్లో నడిపించాలి కూడా. అలా నడిపిస్తే నీవు వారిని ప్రేమించిన వాడవవుతావు. లేని ఎడల నశించిపోతున్న ఆత్మలను గురించి నీవు బాధ్యత లేనట్టుగా ఉంటే ఆ ఆత్మల గూర్చిన బాధ్యత లేనప్పుడు నిజముగా ప్రేమను అద్దామని బిడ్డలారా, నీవు ప్రేమించిన బిడ్డవు కాదు. అందుకే దేవుడు అన్నాడు, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమని. కనుక పొరుగువారిని ప్రేమించాలి. దేవుని ప్రేమ నీవు కూడా కలిగి ఉంటే వారిని ప్రేమించగలుగుతావు. నీ వలె వారు కూడా ప్రభు యొక్క అడుగు జాడల్లో నడవాలని కోరుకుంటూ ప్రేమిస్తారు. ఆ ప్రేమే దేవుని ప్రేమ. ఆ ప్రేమ నీవు కలిగి ఉండాలి. ప్రేమ అని బిడ్డ, అది ఆయన అడుగు జాడలే. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. నశించిపోతున్న ఆత్మలను ప్రభు యొద్దకు నడిపించాలి. ఇదంతా కూడా దేవుని ప్రేమ కలిగి ఉంటేనే నీవు నడవగలవు. మాదిరిని చూచి ఆయన మాదిరిగా చూచి నువ్వు నడిస్తే ప్రేమ కలిగి ఉంటావు. ఈ ప్రేమ నీ జీవితంలో కావాలి. ప్రేమ లేని జీవితం వ్యర్థం అండి. కయీను చూడండి, ఏం చేశాడు? తన తమ్ముడైన హబెలును కయీను చంపివేశాడు. అంటే ఎందుకు ఇలా చేశాడు అంటే అక్కడ ప్రేమ లేదు తమ్ముడు మీద. దేవుని బిడ్డలారా, నశించిపోతున్న ఆత్మ మీద నీకు ప్రేమ కలిగి ఉంటే నశించిపోతున్నారు గనుక నశించిపోయే ఆత్మరక్షణ పొందాలని ప్రేమను చూపెడితే వాళ్ళు ప్రభువులోనికి వస్తారు. అది దేవుని ప్రేమ నీలో కూడా కలిగి ఉండాలి. ఆ దైవ ప్రేమ నీలో ఉండాలి. ప్రేమ లేకపోతే వ్యర్థుడేనండి. కనుక ప్రేమ కలిగి ఉండాలి. ప్రభువు ప్రేమయ్య ఉన్నాడు. ఆయన ప్రేమయ్య ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక ఆయన ప్రేమ మనం కలిగి ఉంటే మాదిరిని చూసుకుంటూ నడిచిన వారం అవుతాం. అందుకే క్రీస్తు ప్రభువుని పోలి నడవండి. ఆయన పోలికలోనికి మారండి. ఆయన పోలికలోనికి రావాలి. ఆయన రూపములోనికి అంటే స్వరూపములోనికి మనము ఆ స్వరూపం మనలో ఏర్పడాలి. ఆయన ఎంత పరిశుద్ధుడిగా జీవించాడో మనం కూడా పరిశుద్ధులుగా జీవించడానికి సిద్ధపడాలి. ఆయన ఎలా నడుచుకున్నాడు మనం కూడా అలా నడుచుకోవాలి. ఆయన ఎలా ప్రవర్తించాడు అలా మనం ప్రవర్తించడానికి సిద్ధపడాలి. అలాంటి సిద్ధపాటు మనకు రావాలి. అలాంటి సిద్ధపాటు మనం కలిగి ఉండాలి. అదే పోలిక, ఆయన పోలిక. ఆయన పరిశుద్ధుడిగా ఉన్నాడు. మనం కూడా పరిశుద్ధులుగా ఉండడానికి సిద్ధపడాలి. పరిశుద్ధత లేకుండా ప్రభుని చూడలేదు. పరిశుద్ధత లేకుండా ప్రభు రాజ్యములో చేరలేదు. కనుక పరిశుద్ధత కలిగి ఉండాలి. ప్రేమనొద్దామని పెట్టారు. ఇవన్నీ ఆయన పోలికలు. ఇవన్నీ ఆయన పోలికలు అండి. ఆ పోలిక మనలో ప్రతిబింబించాలి. ఆయన పోలిక మనలో ప్రతిబింబించాలి. నిన్ను చూచిన వారు ప్రభువును చూచినట్లుగా నీలో ప్రభువు కనబడాలి. నిన్ను చూస్తున్న వారికి నీలో ప్రభువు కనబడాలి. అంటే ఆయన ప్రేమ నీలో ఉంటే ఆ క్రియను బట్టి నిన్ను కూడా చూచినప్పుడు ప్రభువును చూస్తారు నీలో. అలాంటి గొప్ప ప్రేమ కలిగిన వారిగా నీ జీవితంలో నీవు జీవించడానికి పోలికలు కలిగి ఉండు. ప్రభువు యొక్క పోలికలు, ఆయన స్వరూపములోనికి మార్పు చెందిన బిడ్డలుగా ఉండాలి.
ఆయన స్వరూపాన్ని కలిగిన వారు. అందుచేత ప్రేమైన దేవుని బిడ్డలారా, మీ జీవితంలో దేవుని కృపను పొందాలి. యేసేపు ఇక్కడ అన్నదమ్ముల విషయములో ఆయన మాత్రం నమ్మకంగా ఉన్నాడు గాని అన్నదమ్ములు యేసేపు విషయములో నమ్మకంగా లేరు. ఆదికాండం 37వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే యేసేపు అంటే తన తండ్రి అయిన యాకోబుకి ప్రియమైన కుమారుడిగా ఉన్నాడు. మరి ప్రభు అయిన యేసు పోలికలు చూడండి. ప్రభు యొక్క పోలికలు ఆ యేసేపులో కనబడుతున్నాయి. ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని గూర్చి తండ్రి అంటాడు, ఏమని అంటున్నా అంటే, ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నాను, ఇతడు నా ప్రియ కుమారుడు అని మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. తండ్రి మాట్లాడుతున్నాడు యేసు ప్రభుని గూర్చి, ఇతడు నా ప్రియ కుమారుడని. అవును, ఇదే మాదిరి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పోలిక మరి నా ప్రియమైన దేవుని బిడ్డలారా యేసేపులో కూడా కనబడుతుంది. యేసేపును కూడా అతని తండ్రి ప్రేమించాడు. అతని తండ్రి ఎంతగానో ప్రేమించి ఆయన ఏమంటున్నాడు, ఇతడు నాకు ప్రియమైన కుమారుడని ఆ కుమారుని గురించి ఆనందపడుతూ ఉన్నాడు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు కూడా ప్రభువును పోలి నడిస్తే మిమ్మును చూచి మీరు నా కుమారులు, నా ప్రియమైన కుమారులని మిమ్మల్ని చూచి ప్రభు ఆనందిస్తాడు. ఆయన ఆనందించు రీతిగా మీరు నడుచుకుంటే మీరు కూడా ఆయనకి ప్రియమైన కుమారులుగా కనుక పోలికలు కనబడుతున్నాయి. ప్రభు యొక్క పోలిక యేసేపులో కనబడుతుంది. కనుక నీ జీవితంలో దేవుని పోలికలు కలిగిన వ్యక్తిగా ఉండాలి. అన్నదమ్ములు కూడా 37వ కీర్తన ఆదికాండములో 3వ వచనంలోనే అక్కడే ఉంటుంది. ఆ 2వ పోలిక ఏమిటంటే, అన్నదమ్ములు ద్వేషించేశారు. ఎవరిని ద్వేషించారు? యేసేపును అన్నదమ్ములు ద్వేషించేశారండి. ఎంత ద్వేషం అంటే, ఒకరు అభివృద్ధి చెందుతూ ఉంటే రెండవ వారు లేదా వారికి సంబంధించిన వారైనా, రక్త సంబంధులైనా, వారు అన్నదమ్ములైనా, అక్క చెల్లెండ్రైనా, బంధువులైనా, స్నేహితులైనా సహించలేని పరిస్థితి. అంటే ఒకరు అభివృద్ధి అవుతుంటే మిగిలిన వారు చూచి ఆనందించడానికి బదులు ద్వేషించే స్వభావము కలిగి ఉండడం మంచిది కాదు. కానీ ఇక్కడ అన్నదమ్ములు యేసేపును ద్వేషిస్తూ వచ్చారు, ద్వేషించేశారు. అయితే మత్తయి సువార్త 21వ అధ్యాయం 38వ వచనంలో చూస్తే స్వజనాంగమైన యూదులే ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని ద్వేషించారు. ఇతడు యూదులకు రాజు కాదో, మాకొద్దు రాజు, ఈ రాజు మాకొద్దు అని వారు ఆయనని ద్వేషించారండి. యేసు ప్రభు వారిని ఆయన స్వజనాంగంగా ఉన్న యూదులే ద్వేషించారు. ఇక్కడ యేసేపును వారి అన్నదమ్ములే ద్వేషించారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభుని వారు యూదులు అంతగా ద్వేషించారండి. కనుక ద్వేషం అనే స్వభావము దేవునికి విరోధమైన స్వభావం. కనుక ఎవరి లోపల ద్వేషము ప్రవేశిస్తుందో వారిలో దేవుని పోలికలు ఉండవు. దేవుని పోలికలు వారు పోగొట్టుకుంటారు. దేవుని పోలికలు వారి యందు కనబడవు. మరి నీ జీవితంలో ఇంకా ద్వేషించే స్థితిలో ఉన్నావా, ప్రేమించే స్థితిలో ఉన్నావా? దేవుని పోలికలు నీలో కనబడుతున్నాయో లేదో ఆలోచన చేసుకో. ప్రేమను దేవుని బిడ్డలారా,
ఆదికాండం 37వ అధ్యాయం 28వ వచనానికి వస్తే ఇక్కడ మత్తయి సువార్త 26వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే 30 వెండి నాణములకు యేసు ప్రభువారిని అమ్మివేశారు. ఎంతండి? 30 వెండి నాణములకు అమ్మివేశారు. మరి యేసేపును ఎన్ని వెండి నాణ్యాలకి లేదా ఎన్ని తులాలకి అమ్మివేశారంటే 20 తులములు లేదా 20 నాణములకు వాళ్ళు కూడా అమ్మివేశారు. అన్నలే అమ్మివేశారు. అయితే ప్రేమనాథ్ బిడ్డలారా, ఇక్కడ పోలికలు చూడండి ఎలా కనబడుతున్నాయి. అమ్మే స్వభావము వారి లోపలికి వచ్చింది. అమ్మే స్వభావము దేవుని పోలిక కాదు. ప్రేమించే స్వభావమే దేవుని పోలిక గాని అమ్మే స్వభావము దేవుని పోలిక కాదు. అన్నదమ్ములు తన తమ్ముడైన యేసేపుని 20 తులముల వెండి లేదా నాణెములకు అమ్మివేశారంట. వాళ్ళు వారి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని 30 వెండి నాణెములకు అమ్మేశారు. మరి ఒకవేళ నీవు కూడా ప్రభువుని అమ్మివేసే స్థితిలో ఉన్నావా? ప్రభువును అమ్మివేసే స్థితిలో ఉన్నావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి మీరు ఆలోచించుకోండి. అంటే ఏం ఆశించి? ధనమును ఆశించి వారు అమ్మివేశారు. మీరు కూడా ధనమును ఆశించి ప్రభువును అమ్మివేసే స్థితిలో ఉన్నారా అన్నది ఆలోచించాలి. అంటే దేవుని పోలిక మీరు కలిగి ఉంటే ఆయనను అమ్ముకోలేరు, ఆయనను అమ్మలేరు. మీ శరీర కార్యాలకి, మీ వ్యర్థమైన వాటికి ప్రభువుని అమ్మలేరు. వాళ్ళు అమ్మివేశారండి ధనము కోసం. నా ప్రేమను అర్థమని బిడ్డలారా, ఒకసారి మీరు కూడా ఆలోచించుకుంటే మీకే అర్థం అవుతుంది. చూడండి, ప్రభువు లూకాసు వార్త 24వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే యేసు ప్రభువారు సమాధిని గెలిచి లేచాడు. సమాధి గోయి లేదా గోతి నుండి, సమాధి గోతి నుండి లేదా సమాధి గొయ్యి నుండి ఆయన లేచాడు ఆ సమాధిలో నుండి. ఇక్కడ చూడండి ప్రేమనొద్దామని బిడ్డలారా, యేసేపును దేవుడు అన్నలు గోతులో పడేస్తే యేసేపుని ఆ గోతులో నుంచి పైకి లేపి కాపాడాడు. దేవుడే కాపాడాడు యేసేపు. లేకపోతే ఆ గోతులో పడవేసిన అన్నలు యేసేపుని చంపివేసి ఉందురు. కానీ చంపనివ్వలేదు ప్రభు. ఆ భయంకరమైన గోతిలో నుండి యేసేపును పైకి లేవనెత్తాడు. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని సమాధిలో ఉంచితే ఆ సమాధి గోతిలో నుండి ప్రభు లేపాడు. ఆయన పునరుత్థానుడై లేచాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, భయంకరమైన గోతిలో నుండి లేవనెత్తబడ్డాడు యేసేపు. అలాగే నిన్ను కూడా ఏ పాపమనే గోతిలో ఉన్నావు, ఏ అపవిత్రత అనే స్థితిలో గోతిలో ఉండిపోయావో దానిలో నుండి నిన్ను పైకి లేవనెత్తడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. నిన్ను లేవనెత్తేవాడు, నిన్ను బాగు చేసేవాడు, నిన్ను కాపాడేవాడు ప్రభు ఉన్నాడు. యేసేపును లేవనెత్తిన దేవుడు గోతు నుండి నిన్ను కూడా లేవనెత్తి నిన్ను కాపాడేవాడు ఆయనే. కంటికి రెప్ప చూడండి ఎలా కాపుదలగా ఉంటుందో, కనుగుడ్డును కాపాడడానికి ఆ కనురెప్ప ఎంత జాగ్రత్తలు తీసుకుంటుందో అంతకంటే ఎక్కువగా దేవుడు నిన్ను కాపాడుతూ ఉన్నాడు.
అంటే ఆయన అంటున్నాడు, కనుగుడ్డును ముట్టినట్టే అంటున్నాడు. అంటే ఎంత కాపుదల కాచి ఆయన నిన్ను కాపాడుతున్నాడో ఒకసారి ఆలోచించుకో. ప్రేమను అద్దామని బిడ్డలారా, నీవు ఆయన ప్రియమైన బిడ్డగా ఉంటే, ఆయనకి ఇష్టమైన బిడ్డగా నీవు జీవిస్తే, దేవుడు నిన్ను లేవనెత్తుతాడు, నిన్ను విడిచిపెట్టాడు, నీకు కాపుదలిస్తాడు, నీకు సహాయము చేస్తాడు. ప్రేమను అద్దామని బిడ్డలారా, ఇక్కడ ఆదికాండం 37వ అధ్యాయం 20వ వచనంలో యూదా అనేవాడు యోసేపును అమ్మడానికి అన్నలకు సలహా ఇచ్చాడు. అమ్మేసుకుంటే బాగుంటుంది, చంపేస్తే మనకి ఏం కలిసి వస్తుంది, ఏ ఒక్క రూపాయి కూడా మనకు దక్కదు, డబ్బుల కోసం అమ్మేసుకుంటే మనకు ఆ డబ్బులు అన్నా దక్కుతాయి అన్నా. నా ప్రేమైన దేవుని బిడ్డలారా, అమ్మడానికి సలహా ఇచ్చాడంటే అమ్మడానికి ఇష్టపడిన వాడు గనుక అమ్మిన వారితో పాటు అతడు కూడా అమ్మివేశాడు. మిగిలిన అన్నలతో పాటు అతడు కూడా కలిసి అమ్మివేశాడు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని యోధా ఇస్కరియోతు యోధా కూడా అమ్మివేశాడు. అయ్యా, అమ్మివేశాడు అంటే తన లాభం కోసం, ధనము కోసం ప్రభునే అమ్మివేశాడు. తన గురువు గారని లేదా తన యజమానుడని గ్రహించకుండా ఆయన పరలోక రాజ్యానికి అధిపతి, అధికారి, దేవుడు అని గుర్తించలేని ఇస్కరియోతు యోధా యేసు ప్రభు వారిని ధనానికి ఆశించి అమ్మివేశాడు. మరి నీవు దేన్ని ఆశించి ప్రభువుని నమ్ముకున్న నీవు దేనిని ఆశించి ప్రభుని అమ్మివేసుకునే స్థితిలో ఉన్నావు? ఒకవేళ ప్రభుని అమ్ముకునే స్థితిలో ఉన్నావేమో, లోకాశలకి, శరీరాశలకి, వ్యర్థమైన కార్యములకు నీవు ప్రభుని నమ్ముకున్న బిడ్డవన్న మాట మర్చిపోయి ప్రభుని అమ్ముకునే స్థితిలో ఉన్నావా? నీవు చేసే పనులు, నీవు నడిచే నడక, నీ ప్రవర్తన దేవునికి ఇష్టమైందిగా ఉండవలసింది. ఆయనకి ఇష్టమైందిగా ఉండకుండా నిన్ను నీవు నీ ఇష్టానుసారంగా నడవడానికి సిద్ధపడితే నీవు కూడా ప్రభుని అమ్ముకున్నవాడవే, అమ్ముకున్న దానవే. సోదరి సోదరుడు, ఎలాంటి భయంకరమైన పరిస్థితిని తెచ్చిపెట్టుకున్నాడు ఇస్కరియోతు యూదా. నీవు కూడా ఇలాంటి బలహీనమైన పరిస్థితిని తెచ్చిపెట్టుకునే స్థితిలో ఉన్నావా? సోదరి సోదరుడా, అమ్ముకునే స్థితిలో ఉన్నావా? లేదా ప్రభువుని కలిగి ఉండే స్థితిలో ఉన్నావా? ప్రభువుని కలిగి ఉండాలి, ప్రభువుని కలిగిన బిడ్డగా ఉండాలి. ప్రేమనద్దామని బిడ్డలారా, అమ్ముకునే స్థితిలో ఉండొద్దు. ఇంకా చూడండి ప్రేమనద్దామని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు వారు సంఘమనే కన్యను ఆయన స్వీకరించాడు. అన్య జనులలో నుండి సంఘమనే కన్యను, సంఘమనే కన్యకను ఆయన స్వీకరించాడు. ఇక్కడ యోసేపు ఏం చేశాడంటే, ఐగుప్తు దేశంలో అన్యురాలను, అన్య స్త్రీని వివాహము చేస్తున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. సంఘము ఎత్తబడాలి, ఆయన కొరకు పరిశుద్ధమైన కన్యకగా, పరిశుద్ధమైన జీవితాన్ని కలిగినదిగా ఉండాలి సంఘం. సంఘము ఎత్తబడే స్థితిలో ఉండాలి. వధువు సంఘంగా జీవించాలి. ప్రేమనద్దామని పెట్టారు.
ఎత్తబడాలి. నేను ప్రభువు కొరకు సిద్ధమవ్వాలి. రాకడ ఆయన రెండవ రాకడలో ఎత్తబడి కన్యక వలె, ఎత్తబడే వధువుగా, ఎత్తబడే సంఘంగా నేను ఉండాలి అని ఎవ్వర మట్టుకు వారు సిద్ధపడాలి. ఈ సిద్ధపాటు నీకు అవసరం. ఈ సిద్ధపాటు కావాలి. ప్రభు యొక్క పోలికలు నీలో ఉంటే నీవు ప్రభు కోసం సిద్ధపడతావు సోదరి సోదరుడు. అందుకే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపు ఐగుప్తు దేశంలో గొప్ప పేరు ఆయన సంపాదించుకోగలిగాడు. ఆయనకు గొప్ప పేరు ఐగుప్తు దేశంలో ఉన్నది. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అన్ని నామముల కన్నా పైనామముగా ఆయన నామము ఉన్నది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు లోకానికి రక్షకుడుగా ఉన్నాడు. అయితే యోసేపు అన్నలకు ఐగుప్తు దేశములోని ప్రజలకు రక్షకుడుగా ఉన్నాడు. ఆహార పదార్థములు, ధాన్యం అమ్మకం చేసి వాళ్ళందరి ప్రాణాలని కాపాడాడు. కనుక ప్రేమనద్దామని బిడ్డలారా, నీ ఆత్మను రక్షించేవాడుగా, నిన్ను రక్షించేవాడుగా ఉన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన నీకు లోకములో ఉన్న ప్రజలందరికీ రక్షకుడుగా ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ప్రభు యొక్క పోలికలు నీలో ఉంటే, నీవు ప్రభు చిత్త ప్రకారం చేస్తే ఆయన రాజ్యములో ప్రవేశిస్తావు, ఆయనతో ఆనందిస్తావు. ఆయన బిడ్డగా నీవు లోకములో నడవాలి, ప్రవర్తించాలి, ఆయనను పోలి నడవాలి. ప్రభు యొక్క పోలికలన్నీ నీ జీవితంలో కనబడాలి. అలాంటి పోలికలు నీలో ఉంటే నీవు ఆయన బిడ్డగానే ఉంటావు, ఆయన రాజ్యానికి వారసుడు అవుతావు. చూడండి, కుమారుడైతే వారసుడు, కుమారుడు కాకపోతే వారసుడు కాదు. నీవు తండ్రికి ప్రియమైన కుమారుడిగా ఉంటే నీవు వారసుడివే ఆయన రాజ్యానికి. అలా సిద్ధపడి మరి నీ జీవితంలో దేవుని పోలికలను, క్రీస్తు ప్రభు యొక్క పోలికలను కలిగిన బిడ్డగా ఆయన ఉంచిన మాదిరిని ఆయన మాదిరిని చూసుకుంటూ, ఆయన మాదిరిగా కలిగి, ఆయన అడుగుజాడల్లో నడిచి ఆయన రాజ్యంలో ప్రవేశించడానికి సిద్ధపడండి. దేవుడి వాక్యం దీవించుగాక. ఆమేన్. స్తోత్రం తండ్రి, ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవుడా, మీ పోలికలను కలిగిన బిడ్డలుగా, మిమ్మును పోలి నడిచేవారిగా ఒక్కొక్కరిని సిద్ధపరచండి ప్రభువా. మీరు మాకు మాదిరిని ఉంచి వెళ్ళారు. ఆ మాదిరిని మీ అడుగు జాడల్లో నడిచేవారిగా ఒక్కొక్కరిని సిద్ధపరిచి మహిమ, ఘనత, ప్రభావములు పొందండి ప్రభువా. అయ్యా, మిమ్మును గుర్తుపట్టే వారిగా ఒక్కొక్కరిని సిద్ధపరచండి. మీ గొప్ప నామానికి లోబడే వారిగా, మీ బిడ్డలుగా జీవించినట్లుగా ఒక్కొక్కరిని సిద్ధపరిచి మేలు చేసి మహిమ, ఘనత, ప్రభావములు పొందమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సదాకాలం మీకు తోడై ఉండును గాక. ఆమేన్.